మరి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీద ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ, వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, ఒక మామూలు పౌరుడు ఒక తప్పు చేస్తే ఒక న్యాయం, అధికారంలో ఉండే నాయకులు తప్పు చేస్తే మరో న్యాయం. అది గత 2.5 సంవత్సరాల నుండి తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక ఎలక్టోరల్ ఫ్రాడ్కు పాల్పడితే, అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, ఎన్నికల మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడితే ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? ఆ విషయం మీదనే ఈరోజు మాట్లాడాలనుకున్నాం. ఈరోజు మేము చెప్పాలనుకున్నది యనుమల రేవంత్ రెడ్డి గారి 2 ఓట్ల కథ గురించి. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది కొడంగల్ నియోజకవర్గం. మరి గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా కొడంగల్ నియోజకవర్గం కేంద్రంలో ఓటేసిండ్రు. ఇది వారి సతీమణి, వారి మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటేశారు. మరి ఎన్నికల చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఏం చెప్తుందయ్యా అంటే, సెక్షన్ 17 ఏం చెప్తుందంటే, ఏ పౌరుడికి కూడా 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు. సెక్షన్ 17 చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పటి వరకు కూడా మారలేదు అది. సెక్షన్ 18 ఏం చెప్తుందయ్యా అంటే, ఒకటే ఓటరు ఒక నియోజకవర్గంలో 2 సార్లు ఓటు వేయడానికి లేదు. అతనికి 2 ఓట్లు ఒకటే నియోజకవర్గం ఉండడానికి వీల్లేదు అనేది సెక్షన్ 18 చెప్తుంది. సెక్షన్ 17, ఒక వ్యక్తికి 1 కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు, ఒకటే ఓటు ఉండాలి. సెక్షన్ 18, ఒక వ్యక్తి 2 సార్లు ఓటు నమోదు చేసుకోవడానికి లేదు, ఒకటే నియోజకవర్గంలో. అది సెక్షన్ 18. ఈ సెక్షన్ 17 కానీ 18కు సంబంధించి ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే, అది ఫామ్ 6లో ఇస్తే, ఆ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తుల మీద సెక్షన్ 31 ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి ఎన్నికల సంఘం. ఇది చట్టం చెప్తున్నది. సెక్షన్ 31 ప్రకారము ఆ కేసు రుజువు అవుతే, ఆ నేరం రుజువు అవుతే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా ఫైను, లేకపోతే జైలు శిక్ష మరియు ఫైను. దేనికోసం? ఒక వ్యక్తి 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉంటే. దిస్ ఈజ్ ఎ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇది చట్టం చెప్తున్న విషయం. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, ఒక 2 నిన్న మరి తెలంగాణ టుడే అనే ఒక దినపత్రిక ఈ రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఓటుంది, అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో కూడా ఓటుంది, వారి కుటుంబ సభ్యులకు కూడా ఓటుంది, అదేవిధంగా కొడంగల్లో కూడా వారి కుటుంబ సభ్యులకు ఓటుంది. అందుకొరకే వారి కుటుంబ సమేతంగా వారు కొడంగల్లో ఓటేశారు. మరి యనుమల రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో కూడా ఓటున్నది. ఇది ఆయన ఎపిక్ నెంబర్ కూడా నేను చెప్తాను. ఒకటే ఎపిక్ నెంబర్ మీద 2 ఓట్లు ఉన్నాయి. TES 0274035. అదేవిధంగా కొడంగల్లో TES సేమ్ 0274035. కొడంగల్ ఇది. కొడంగల్లోనేమో 974 అనే సీరియల్ నెంబర్లో ఉన్నది. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలోనేమో మరి 601 అనే సీరియల్ నెంబర్లో వారికి ఓటు ఉన్నది. మరి ఇది నేరమే కదా. సెక్షన్ 31 ప్రకారం మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి
ఎప్పుడైతే సెక్షన్ 17 ఒకటే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండకూడదన్నది నేరమైనప్పుడు మరి ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడైతే తెలంగాణ టుడే అనే దినపత్రిక బయటికి తీసుకొచ్చిందో, ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి 2 ఓట్లు ఉన్నాయన్న విషయం తీసుకొచ్చిందో, వెంటనే ఒక సంస్థ రంగంలోకి దిగింది. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ముందరి భాగం చెప్పిన నేను, కర్టెన్ రైజర్. ఇప్పుడు అసలు రిసర్చ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ, ఆ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ తన ట్విట్టర్ హ్యాండిల్లో వెంటనే ఏం చెప్పింది, ఇది జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పింది, ఎలక్టోరల్ కమిషన్ ఎక్కడో మనకు తెలియదు. ఎలక్టోరల్ కమిషన్ has clarified that the appearance of Chief Minister Revanth Reddy's name in 2 electoral rolls with same epic number is an electoral anomaly that is being addressed through ongoing special intensive revision exercise. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ దాని రిప్రజెంటేటివ్ తెలంగాణలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆర్టికల్ 324 ప్రకారం ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఎలక్టోరల్ రోల్స్ అనేవి దే ఆర్ ద కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జాతీయ ఎన్నికల సంఘం యొక్క రిప్రజెంటేటివ్. మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. ఇదంతా ఆయన చాలా డీటెయిల్గా రాసిండు. చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ హాజ్ ఇన్ఫార్మ్డ్ ద ఎలక్టోరల్ అథారిటీస్ దట్ దే విష్ టు రిటైన్ ద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇన్ కొడంగల్ అండ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద డిలీషన్ ఆఫ్ ద ఎంట్రీ ఫ్రమ్ ద కొండారెడ్డి పల్లి ఎలక్టోరల్ రోల్ అని చెప్పినావు కదా, ఒప్పుకున్నావు 2 చోట్ల ఓటుందని. మరి 2 చోట్ల ఓటున్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ మీద నిలబడాలి కదా. ఇది వచ్చిన గంటకే ఇది డిలీట్ చేసిండ్రు. నువ్వు నిజంగా మరి 2 ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఇది డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది నిజమే, నా దగ్గర కూడా ఉన్నది, ఇది నిజమే. 2 చోట్ల ఇక్కడ ఉన్నాయి 2 క్లియర్గా. వారికి ఆ రోలు ఈ రోలు 2 నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. మరి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన విషయాన్ని, నిజానికి ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి, కానీ సుదర్శన్ రెడ్డి గారు స్పందించాలి, ప్రధాన ఎన్నికల అధికారి, దట్ ఈస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ. ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడు మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. నువ్వు కుల్లా దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువైంది ఆల్రెడీ, ఇంకే ఉన్నది. అయితే ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అప్పుడు ఇక వెనుక నుంచి గేమ్ స్టార్ట్ చేసిండ్రు. అదొక నేరం, అది కూడా చెప్తే ఏం నేరము. ఎప్పుడైతే ఇది బయటికి వచ్చి ఫ్యాక్ట్ చెక్ అవునండి ముఖ్యమంత్రి గారికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పంగానే మళ్ళీ సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఎలక్షన్ కమిషన్ హైరార్కీ ఎట్లుంటుందంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన ప్రతినిధి ఏమో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్కేఆర్ భవన్ లో కూర్చుంటాడు. ఆయన రిప్రజెంటేటివ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయననే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. ఆయనేమో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి ఆర్డీఓ, ఆయన ఆర్డీఓ ఆఫీస్ లో కూర్చుంటాడు. దాని తర్వాత ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ, దాని తర్వాత చివరిగా ఉండే ఆఫీసర్ ఎవరయ్యా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్.
మనం ఏం ఫామ్లు సబ్మిట్ చేయాలన్నా బూత్ లెవెల్ ఆఫీసర్కే చేయాలి. ఆయన లేకపోతే ఏఈఆర్ఓకో లేకపోతే ఈఆర్ఓకో చేయాలంటే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓకి చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉండే సంస్థ ప్రధాన ఎన్నికల అధికారి తరపున వకాల్తా పుచ్చుకొని అవునయ్యా 2 ఓట్లు ఉన్నాయి అని చెప్పిండ్రు, దాని తర్వాత అమ్మో దొరికిపోయినవరా బాబు అని అనుకున్నారు. వెంటనే దాన్ని డిలీట్ చేసిండ్రు. డిలీట్ చేసి ఏం చేసిండ్రు, వీళ్ళు వెనక నుంచి జిల్లా కలెక్టర్కు ఆర్డర్ ఇచ్చిండ్రు, నువ్వు బరాబర్ ఆ ఓటు తీసేయాల్సిందే అని చెప్తే ఆయన ఏం చేసిండు, క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఓటర్ రిజిస్ట్రేషన్ రూమర్స్ ఇన్ అచ్చంపేట ఏసీ. దేర్ ఈస్ నో ఓటర్ registration for Sri Anumala Revanth Reddy in Acchampet Assembly Constituency or anywhere within Nagar Kurnool district అని చెప్పి 14th July 2026 నడిచండు. మరి మా దగ్గర ఇప్పటికి కూడా ఉందా? మన దగ్గర ఒకసారి అది ప్లే చేయండి. ఇప్పుడు మా దగ్గర ఉండే దాంట్లో ఇప్పటికి కూడా కొండారెడ్డిపల్లిలో ఆయనకు ఓటున్నది 974 ఇప్పటికి కూడా కనిపిస్తుంది. మరి ఇందులో జిల్లా కలెక్టర్ కరెక్టా, లేకపోతే ప్రధాన ఎన్నికల అధికారి కరెక్టా, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి ఆఫీసు కరెక్టా? అసలు ఎవరు దీన్ని కస్టోడియన్? జిల్లా కలెక్టర్ చాలా క్లియర్ గా దేర్ ఇస్ నో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి ఇన్ అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆన్ ఆర్ ఎనీవేర్ విత్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ యాజ్ ఆన్ టుడే అన్నారు. ఎట్లవుతుంది? మరి నిన్నటి దాకా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి కదా కలెక్టర్ గారు. మీరు ఏ విధంగా ఇది ఇచ్చిండ్రు స్టేట్మెంట్, యు ఆర్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, యు ఆర్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ యువర్ ఈఆర్ఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ హిస్ డివిజన్, ఇన్ హిస్ ఆర్ హర్ డివిజన్. మరి మీరు ఎట్లా ఏ బేసిస్ మీద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇచ్చిండ్రు? ఈయనకు లేదు అని, ఓటర్ లేదని. మరి అది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటయ్యా అంటే, రేవంత్ రెడ్డి గారు 2023లో కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన నేను అక్కడి ఓటర్ను అని చెప్పి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిండు. నేను మళ్ళీ ఎవిడెన్స్ చూపిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, వారు సతీమణి, వారి బిడ్డ ముగ్గురు కూడా అక్కడ ఓటేసిండ్రు. అక్కడ ఓటేసినప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషన్ గా ఇచ్చిన అఫిడవిట్ లో ఏం చెప్పినావు, ఐఆమ్ ద ఓటర్ ఆఫ్ కొడంగల్ అని చెప్పింటావు, అదే ఓటర్ ఐడి కార్డు చూపించుంటావు. మరి కొండారెడ్డిపల్లి ఓటు ఎక్కడ పోవాలి? మరి సెక్షన్ 17లో నువ్వు నేరస్తుడివే కదా, తప్పు చేసినట్టే కదా సెక్షన్ 17లో. కొండారెడ్డిపల్లి ఓటు పెట్టుకొని అదే విధంగా కొడంగల్లో కూడా ఓటు పెట్టుకొని ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి 2 ఓట్లు పెట్టుకొని ఉంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటి? ఇక రెండవది, ఒక ఓటు డిలీట్ చేయాలంటే తప్పకుండా ఫామ్ 7 వాడాలి. అంటే నా ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదే విధంగా కొడంగల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదే విధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు, నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా? అప్పుడు ఆయన అంటే నాకు కొడంగలే కావాలంటాడు. కొడంగల్ కావాలంటే కొండారెడ్డిపల్లి వంగూరు మండలానికి వస్తుంది కాబట్టి వంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే ఆ కల్వకుర్తి డివిజన్, అచ్చంపేట డివిజన్, కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీసులో ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ 8 సబ్మిట్ చేస్తే అక్కడ వంగూరు మండలంలో ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7తోని ఈయనకు నోటీసు రావాలి. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడే డిలీట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఓటు డిలీట్ కాలేదు. మరి కలెక్టర్ గారు, మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్ గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేస్తుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. ఇప్పుడు ఈయన ఫ్యాక్ట్ చెక్ లో ఏం చెప్తాడు? ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో, పాపం మనకి ఎవరికి తెలియని చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దాం అనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫార్మ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి? స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు? మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, అసలు ఈ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారా లేకపోతే జాతీయ ఎన్నికల కమిషనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆ ఫ్యాక్ట్ చెక్ కోడ్ ఎట్లా చెప్తారండి సీఎం ఆఫీస్ నుంచి? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది? అంటే వాళ్ళు ఎట్లా చెప్తే మీరు ఎట్లా నడుస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. నిజంగా అదే జరుగుతున్నది. ఇప్పుడు మీ తరపున వాళ్ళు ఎట్లా వగ్గాలు తగ్గించుకుంటారు? మీరు వెంటనే మరి కేసు పెట్టాలి కదా సెక్షన్ 17 కింద. సుదర్శన్ రెడ్డి గారు మీరే సెక్షన్ 17 కింద, మీరు సెక్షన్ 31 కింద కేసు పెట్టి వెంటనే దీన్ని దర్యాప్తు ప్రారంభించాలి కదా. మీరు ప్రారంభించడం లేదు. ఇక ఇక్కడ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ అని ఒక ఫేమస్ సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయనకు చెన్నైలో ఓట్లున్నాయని, అదేవిధంగా షేర్లింగపల్లిలో ఓటు ఉన్నదని, బెంగళూరులో ఓటు ఉన్నదని 2019లో ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఆయనను కోర్టు చుట్టూ ఇస్తా ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్కి ఒక న్యాయము, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ఏందయ్యా అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారిని రక్షిస్తుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి వేదిక అయింది. నిజంగా ఈ కేసులో ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు. వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసి వెంటనే డిఓ దగ్గర నుంచి ఆ వివరాలను తెప్పించుకొని, ఎంఆర్ఓ దగ్గర నుంచి వివరాలను తెప్పించుకొని వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాత ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు 2023లో కొడంగల్లో నాకు కొడంగల్లోనే ఓటు ఉందని ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ రద్దు చేయాలి. కొడంగల్ ఎమ్మెల్యే గాని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సోమోటుగా యాక్షన్ చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు. ఇప్పుడు కూడా చేయాలి మీరు. మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ను కోరుతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికలను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండే, గివింగ్ ఏ ఫాల్స్ డిక్లరేషన్ టు ద కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, represented by its returning officer, Kodambal Assembly Constituency, is a crime. False declaration, నాకు ఒకటే ఓటు ఉంది అని చెప్పడం కూడా క్రైమే. ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి 14వ తారీఖు నాడు రాత్రి వెనుక నుంచి పోయి దొడ్డిదారిన ఈ రికార్డ్స్ అన్ని కూడా మార్చేసి వారికి ఇక్కడ ఓటు లేదండి అని చెప్పి మీరు తప్పించుకో చూస్తే ఇక్కడ ఎవరిని వదలరు. మీరు దొరికిన అడ్డంగా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడం. ఇలా ప్రాబ్లం ఏందయ్యా అంటే అన్ని కూడా వెనుక సాఫ్ట్వేర్ నుంచే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయి. మొన్ననే ఇదే వేదికగా మేము చెప్పినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖలో కూడా భూభారతి సాఫ్ట్వేర్ లో వెనుక నుంచి ఎంటర్ అయ్యి 9800 రికార్డులను పూర్తిగా మార్చేసిండ్రు. ఇంకొక పత్రిక 22,000 రికార్డులు అని చెప్పి 9,800 రికార్డులు మార్చి 10,000 కోట్ల కుంభకోణానికి బహిరంగంగా పాల్పడ్డారు. ఎంఆర్ఓలు అంటున్నారు నేను చేయలేదంటున్నారు, ఆర్డీఓలు అంటున్నారు నేను చేయలేదంటున్నారు. కుకునూర్పల్లి ఎంఆర్ఓను సస్పెండ్ చేసిండ్రు సుజాత అనే ఆమె కూడా అంటుంది నేను చేయలేదు. మరి ఎవరు చేయకపోతే ఎవరు చేసినట్టు ఈ సంతకాలు, ఎవరి సాఫ్ట్వేర్ను మార్చినట్టు? ఎగ్జాక్ట్గా ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. మరి ఇంత పరిస్థితిలో మీరు సర్ను నిష్పక్షపాతంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ను జరిపిస్తామని ఎట్లా నమ్మాలి సుదర్శన్ రెడ్డి గారు?
ఒకవైపు రేవంత్ రెడ్డి ఆఫీసు మిమ్మల్ని డైరెక్ట్ గా మీ తరపున ఉకాలతా వచ్చుకొని మీరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తా ఉంటే ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలనా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నమ్మాలనా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ను నమ్మాలనా, లేకపోతే ఎంఆర్ఓ నమ్మాలనా, పిఎల్ఓ నమ్మాలనా? ఎవరిని నమ్మాలి? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లని తీసేయండి, ఫామ్ 7 పెట్టి, ఫామ్ 7 లేదు ఏం లేదు డైరెక్ట్ తీసేయండి అని చెప్తే మీరు చేసేటట్టే ఉన్నారు చూస్తుంటే. తెలంగాణ పీపుల్ డిజర్వ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు మీరు వివరణ ఇవ్వాల్సిందే. 2023 వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ఓట్లు కొడంగల్లో ఉన్నాయి, కొండారెడ్డిపల్లిలో ఉన్నాయి. ఇది నేరం. సెక్షన్ 17 నేరం అని చెప్తుంది. సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తప్పకుండా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన ఫాల్స్ అఫిడవిట్ ఇచ్చారు. కొడంగల్లో మాత్రమే ఓటుందని ఇచ్చారు, కానీ వారి కుటుంబ సభ్యులు పక్కా పెడదాము, వారికి మాత్రం కొండారెడ్డిపల్లిలో కూడా నిన్న రాత్రి వరకు కూడా ఓటున్నది. ఇంకొక విడ్డూరమైన విషయం ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారు మరి దేర్ ఇస్ నో ఓట్ టు రేవంత్ రెడ్డి అని అన్నారు కదా. ఆయన అనడమే కాకుండా నేను మీడియాను బెదిరిస్తున్నాడు. ఆయన మీరు తప్పుడు వార్తలు ప్రచురిస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటా అని మీడియాను బెదిరిస్తున్నారు. తప్పు చేసిండ్రు, మళ్ళీ ఉల్టా మీడియాను బెదిరిస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజం మాట్లాడడం నేరం, నిజం కనుక్కోవడం నేరం, నిజాన్ని ప్రజల ముందర పెట్టడం నేరం, అన్ని నేరాలే. ఎందుకంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఇలా హోంశాఖ మంత్రి అయ్యారు. అందువల్లనే ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుకొరకు మేము తప్పకుండా తెలంగాణ ప్రజలు, అంటే ఎందుకు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామంటే, ప్రకాష్ రాజ్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉండకూడదు. సామాన్య పౌరులకు ఒక న్యాయం, ఇంకొక న్యాయం రేవంత్ రెడ్డికి ఉండకూడదు. మీనాక్షి నటరాజన్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదు. మీనాక్షి నటరాజన్ చేసిన పాపం ఏంటి? ఆమె తన అఫిడవిట్ లో నా మీద నోటీసు వచ్చింది, లీగల్ నోటీస్ వచ్చింది అన్న విషయం చెప్పలేదు. చెప్పకపోతే ఆమెను రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె రద్దు చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ రద్దు చేయాలిగా. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వెంటనే నువ్వు కేసు పెట్టాలిగా లోకల్ పోలీస్ స్టేషన్లో, లేకపోతే కోర్టుకు అప్పచెప్పాలిగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వాలిగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు రిక్వెస్ట్ చేసిండ్రుగా ఈఆర్ఓను, ఆ ఈఆర్ఓ పేపర్లు ఇవ్వండి, ఎప్పుడు రిక్వెస్ట్ చేసిండ్రు అడగాలిగా, మీ అఫిడవిట్ ఎట్లా ఎందుకుందని అడగాలి కదా. ఇవన్నీ అడగలేదంటే మీరు తప్పకుండా బీజేపీ, జాతీయ ఎన్నికల సంఘము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మీరందరూ ఒకటైనరు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మళ్ళేదో చేయబోతున్నారు. తప్పకుండా మాకు విశ్వాసం అనేది రోజు రోజుకు సన్నగిలుతా ఉన్నది. ఈ ఎన్నికల ప్రక్రియ మీద దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ఈ విషయాన్ని మేము జాతీయ ఎన్నికల సంఘం కూడా తీసుకుపోతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికను రద్దు చేయమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, లేకపోతే జాతీయ ఎన్నికల సంఘం అనే విషయం కూడా మరి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇంత విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.